నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. మౌఢ్యమిలో ఎలాంటి పనులు ఆచరించవచ్చు, ఎలాంటి పనులు ఆచరించకూడదు, ఈ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యునితో గురుగ్రహం కలిసినటువంటి కాలాన్ని గురుమౌఢ్యమి అని, సూర్యుడితో శుక్రగ్రహం కలిసినటువంటి కాలాన్ని శుక్రమౌఢ్యమి అని అంటారు. ఈ సమయంలో కొన్ని కర్మలు ఆచరించకూడదు, కొన్ని కర్మలు ఆచరించవచ్చు అని మనకు పంచాంగము తెలియజేస్తుంది. ఇందులో ఏమేమి ఆచరించవచ్చో మొట్టమొదలు తెలుసుకుందాం. మౌఢ్యమి ఉన్నటువంటి కాలంలో జపాలు, శాంతులు, హోమాలు, అభిషేకాలు మొదలైనవి అన్నీ ఆచరించుకోవచ్చు. అంటే గ్రహ సంబంధమైనటువంటి జపాలే కానివ్వండి, నక్షత్ర సంబంధమైనటువంటి జపాలే కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి హోమాలు ఏవైనా కానివ్వండి, అలాగే అభిషేకాలు మొదలైనటువంటివి చక్కగా ఆచరించుకోవచ్చు. ఇక ఆచరించకూడనటువంటి విషయాలు ఏంటి, పంచాంగం ఏం చెప్తోంది ఇప్పుడు తెలుసుకుందాం. మౌఢ్యమి ఉన్నటువంటి కాలంలో యజ్ఞయాగాదులు ఆచరించకూడదు అంటుంది పంచాంగం. మీకు సందేహం వస్తుంది, ఏమంటే ఇంతకుముందే హోమాలు చేసుకోవచ్చు అన్నారు కదా, మీరు ఇప్పుడు యజ్ఞయాగాలు చేసుకోకూడదు అని అంటున్నారు అని సందేహం వస్తుంది. చూడండి, స్వల్పకాలమైనటువంటి హోమాలు ఏవి కూడా ఈ యజ్ఞయాగాదుల కిందికి రావు. అంటే గణపతి హోమము, చండీ హోమము, సుదర్శన హోమము, నవగ్రహ హోమాలు, నక్షత్ర హోమాలు ఇవన్నీ కూడా ఆచరించుకోవచ్చు. కానీ యజ్ఞయాగాదులు అలా కాదు, అవి దీర్ఘకాలకంగా ఆచరించేటువంటివి. అంటే అశ్వమేధ, పౌండరీక మొదలైనటువంటి యాగాలు, అశ్వమేధ యాగం ఎలాగో కలియుగంలో ఆచరించడానికి వీల్లేదు. అలాగే ఆయుధ చండీ యాగాలు లాంటివి దీర్ఘకాలికంగా ఆచరించేటువంటి విశేషమైనటువంటి యజ్ఞయాగాదులు ఆచరించకూడదు. అదేవిధంగా బావులు తవ్వడము, చెరువులు తవ్వడము, వివాహము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఆచరించకూడదు. అదేవిధంగా చెవులు కుట్టించడము, కొత్తగా మంత్ర దీక్షను స్వీకరించడం, గురువు ద్వారా ఒక మంత్రాన్ని దీక్షగా స్వీకరించడము, అంటే ఉపదేశము లాంటివి పనికిరావు. ఇవి పంచాంగంలో చెప్పబడినటువంటివి. ఇప్పుడు పంచాంగంలో లేనప్పటికీ కూడా కొన్ని విషయాలను ఆచరించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మనకు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లో ఈ మౌఢ్యంకి సంబంధించినటువంటి అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటి అసత్య ప్రచారం ఏంటంటే, ఈ మౌఢ్యమి కాలంలో పెళ్లి చూపులకు వెళ్ళకూడదు, పెళ్లి చూపులు చూడకూడదు అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. ఇది కేవలం అసత్య ప్రచారము, కేవలము ఒక అపోహ మాత్రమే. వివాహ సంబంధంగా పెళ్లి చూపులకు వెళ్ళడం అనేటువంటిది మౌఢ్యమి అయినప్పటికీ కూడా చేయవచ్చు, ఎంత మాత్రం కూడా దోషము కానే కాదు. ఏమండి, ఇప్పుడు చూడండి, ఈ కాలంలో అమ్మాయికి కానివ్వండి, అబ్బాయికి కానివ్వండి, ఇలా వెళ్ళగానే అలా సంబంధాలు కుదరడం లేదు. చాలామంది తల్లిదండ్రులు ఎంతో కాలంగా తమ అమ్మాయికి, తమ అబ్బాయికి పెళ్లి చూపులు, సంబంధాలు వెతుకుతూనే ఉంటారు. వెంటనే చూడగానే కుదిరేటువంటివి కావు. ఏదో వీళ్ళు సంతలో గొర్రెపిల్లలు కారు, ఎలా ఉన్నా సరే చేసేయడానికి. ఇరువైపులా కుటుంబాలను, అబ్బాయి అమ్మాయి గుణగణాలను, వారి ఉద్యోగాలు, వారి విద్య, ఆ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు మొదలైనటువంటివి ఎన్నో కూడా చూడాల్సినటువంటి ఉంటుంది. ఒక వివాహం చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని అంటారు కదా. అలా చూడడం కోసము వెంటనే ఒక్క రోజులో నిర్ణయం చేసుకునేటువంటివి కావు. పెళ్ళి అని అంటే ఎంతో ఆలోచించి చేసుకోవాల్సినటువంటిది. కనుక మూఢాలలో ఇలా చేయకూడదు అని అంటే, మూఢాలు 3-4 నెలల పాటు ఉంటే వారి పరిస్థితి ఏం కావాలి చెప్పండి. కనుక ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే. మూఢాలు ఉన్నప్పటికీ కూడా పెళ్లి చూపులకు చక్కగా వెళ్ళవచ్చు. వాళ్ళింట్లోనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడో ఆలయాల్లో చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ సంబంధము ఇరువురికి బాగుంది అనిపిస్తే కనుక ఆ అమ్మాయి లేదా అబ్బాయికి బొట్టు పెట్టి బట్టలు కూడా పెట్టడము చేయవచ్చు. ఇది కూడా దోషం ఎంత మాత్రం కాదు. ఎందుకు పెట్టడం అని అంటే, ఇక మీ సంబంధం మాకు ఖాయము, మీరు కానీ మేము కానీ ఇతర సంబంధాల జోలికి వెళ్ళము, చూసుకోము అని ఒక నిర్ధారణకు రావడం, అంటే సంబంధమును ఖాయం చేసుకోవడం అన్నమాట. అలా సంబంధం ఖాయమైన తర్వాత మూఢాలు ఉన్నప్పటికీ కూడా వారి వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలను నిర్ణయించుకోవడము, ఆ తర్వాత ఫంక్షన్ హాల్కి అడ్వాన్సులు కూడా ఇచ్చుకోవడం లాంటివి ఎంత మాత్రం కూడా తప్పు కానే కాదు. ఇది మౌఢ్యమి ఉన్నప్పటికీ కూడా ఆచరించదగినటువంటివి. ఇంకా కొంతమందికి ఏం అభిప్రాయం ఉంటుందంటే, మూఢాలలో అద్దె ఇంట్లోకి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటారు. మూఢాలకి అద్దె ఇంటికి ఏ విధమైనటువంటి సంబంధం లేనే లేదు. అద్దె ఇంట్లోకి ఎప్పుడైనా కానీ వెళ్ళవచ్చు. ఇది ఎంత మాత్రం కూడా దోషం కానే కాదు. అదేవిధంగా మూఢాలు ఉన్నప్పటికీ కూడా కొత్త వాహనాలు కొనుక్కోవడము,
భూములు కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవడము, వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, కొత్త వాటికి అడ్వాన్సులు ఇవ్వడం లాంటివి కూడా చక్కగా ఆచరించుకోవచ్చు. ఇది ఎంత మాత్రం కూడా దోషం కానే కాదు. దయచేసి అసత్య ప్రచారాలను నమ్మకండి. మీకు సందేహాలు ఉంటే స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది. నాకు ఫోన్ చేసి కూడా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. మరో టాపిక్తో కలుసుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.